నిన్న క్యాబినెట్లో బీచ్ల్లో మద్యం అమ్మటానికి నిర్ణయించుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఎవడన్నా అంటాడా? మందు ప్రభుత్వం అని అంటారా? ఎన్టీ రామారావు గారేమో సారాకి వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చేస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుడి పక్కన వైన్స్, బడి పక్కన వైన్స్, గుడి వైన్స్, బడి వైన్స్ పేర్లతో ఏదైతే ప్రతి ఊరుల్లో ఈరోజు వైన్ షాపులు పెట్టి దాదాపుగా 4346 వైన్ షాపులు రాష్ట్రం మొత్తం మీద ఒక నియోజకవర్గంలో 500 నుంచి 1000కి పైగా బెల్ట్ షాపులు, అంటే దాదాపు 1,50,000 బెల్ట్ షాపులు, హైవే పక్కన వైన్ షాపులు, బెల్ట్ షాపులు, హోమ్ డెలివరీ మద్యము. ఇది కాక మొన్నటికి మనం చూస్తే కర్నూలులో బస్సు దగ్ధం అయినటువంటి దాంట్లో 2 యువకులు అర్ధరాత్రి బెల్ట్ షాపులో మద్యం కొని తాగటం వల్లే ఏదైతే ఆ ప్రమాదం జరిగి దాదాపు 19 మంది ఎంతమంది సజీవ దహనం అయితే, ఇప్పుడు బీచ్ల్లో కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే సముద్ర తీరంలో బీర్లు మందులు ఏర్లై పారించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ స్టార్ని, అయ్యా మీరే కదా క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకుంది, ఎట్లా ఇస్తున్నారు మరి పర్మిషను? ఇప్పుడు ఆహ్లాదంగా బీచ్ల్లో ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందికరమే కదా ఇది. ఎందుకంటే మీకు గోవా తరహాలో పెడతారంట అక్కడ విశాఖపట్నం బీచ్లో, అదేవిధంగా సూర్యలంక బీచ్లో. అంతకుముందు బికినీ ఫెస్టివల్ పెట్టాలని చూశారు, ఇప్పుడేమో డైరెక్ట్గా బీర్ ఫెస్టివల్, అంటే మందేసి చిందేస్తూ సముద్రంలో దిగి ఏదైనా చేసుకోమని చెప్పి. ఇంకా బీచ్లు ఏముంటాయి, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయి. ఇప్పటికే ఏదైతే బీచ్ల్లో ఏదైతే కనీస పోలీస్ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి, సూర్యలంక, విశాఖపట్నం లాంటి బీచ్ల్లో ఏదైతే దీనికి స్విమ్మింగ్ కని ఈతకని దిగి అనేక మంది యువకులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడంతా బీచ్ షేక్స్ అంటే బార్ అండ్ రెస్టారెంట్లు పెడతారు అక్కడ. సో అక్కడే తాగొచ్చు, అక్కడే తాగి అక్కడే పోగొచ్చు. సో ఏ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందో చూడండి. యాక్చువల్ గోవా లాంటి చోట్ల ఈరోజు విదేశీ పర్యాటకులు ఎందుకు రావట్లేదంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి యువకులు అక్కడ ఎక్కువ మంది మద్యం తాగి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ని అసభ్యకరంగా బిహేవ్ చేయటం, ఫోటోలు తీయటం, ఇలాంటివి చేయటం వల్ల గోవాకి విదేశీ పర్యాటకులు తగ్గారు. ఈరోజు మీరు విశాఖపట్నం లాంటి బీచ్ల్లో లేదంటే సూర్యలంక లాంటి చోట ఈ వాతావరణాన్ని తీసుకొని వస్తే ఇంకేమవుతుంది? ఇంకెందుకు నాకు తెలిసి క్యాసినో కూడా పెట్టేయండి విజయవాడ కృష్ణానదిలో క్యాసినో, ఏడైతే ఇప్పుడు బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్, క్యాసినో ఫెస్టివల్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రం? నాకు అర్థం కావట్లా. ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మద్యం ఏరులై పారిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు.